మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను పొలిటికల్ అనలిస్ట్ని. నా పేరు డాక్టర్ చదలవాడ హరిబాబు. ప్రస్తుతం ఇంకా 24 గంటల సమయంలో మనకు ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో నా అనాలిసిస్ ప్రకారము రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కూటమికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమిలో 130 నుంచి 142 స్థానాలు కైవసం చేసుకోబోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు 15 టీడీపీకి, 6 కూటమికి వస్తాయి. అంటే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీకి కానీ వస్తాయని చెప్పని నా అనాలిసిస్ రిపోర్టు. ఇది ఖచ్చితంగా వస్తుంది. మీరు జోస్యం చెప్తున్నారా, లేకపోతే మీ అనాలిసిస్కి రీజన్స్ ఏమైనా చెప్పగలరా? 2019లో జరిగిన వాటి ప్రకారం, నేను చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను. ఇది జ్యోతిష్యం కాదండి. ఏ అభ్యర్థి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ప్రభుత్వం రావటానికి కారణాలేంటి, అప్పటి ప్రభుత్వం ఓడిపోవటానికి కారణాలన్నీ వివరాలు కూడా నేను వివరించడం జరిగింది. చూడండి, నేను నా ఒపీనియన్ అయితే మీరు జోస్యం చెప్పినట్లే ఉంది చెప్తే మీరు రీజన్స్ చెప్పలేకపోతున్నారు. అసలు ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఏం జరుగుతుందని చెప్పగలగాలి. మీరు సెఫాలజిస్ట్ కాదు, మీరు ఎనలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఎనలిస్ట్ అయితే మీరు రీజన్స్ చెప్పగలరా? చెప్తానండి. నేను రీజన్స్ ప్రకారం చెప్పాను కాబట్టి 2000 ఫలితాలు అలా వచ్చినాయి. ఎవరు ఎందుకు ఓడిపోతారో చెప్పాను. లోకేష్ ఎందుకు ఓడిపోయేది చెప్పాను. మంగళగిరి అన్నాడు, మంగళగిరిని పట్టుకొని. అర్థమైందండి. అలానే పల్లె రఘునాథ్ రెడ్డి ఓడిపోతాడని చెప్పాను. అలానే ఇక్కడ అంబటి రాంబాబు అనే వ్యక్తి గెలుస్తాడని చెప్పాను. కోడెలు ఓడిపోతాడని చెప్పాను. ఇదంతా నేను చేసిన సర్వేలో, నా సర్వే ప్రకారం ఖచ్చితంగా జరిగింది. సర్వే అంటే మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎంతమందిని ఇక్కడ ఎంటర్టైన్ చేశారు, వాళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, క్యాస్ట్ వైజ్ తీసుకున్నారా, లేకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వైజ్ తీసుకున్నారా, లేకపోతే పథకాలు తీసుకున్న వాళ్ళ పద్ధతిలో తీసుకున్నారా, ఏ రీజన్స్ ప్రకారం మీరు ఎంతమందిని ఎక్కడ ఎవరిని ఎగ్జామిన్ చేశారు, చేస్తే వాళ్ళల్లో ఎవరెవరిని చేస్తే మీకు ఆ ఒపీనియన్ వచ్చిందనేది మీరు చెప్పగలరా? ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ ఉంటుందండి. అంటే 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వాళ్ళని, రైతులని, కూలీలని, రైతువారి కూలీలని, మామూలుగా శ్రమ చేసుకునే కూలీని, మళ్ళా సైకిల్ మీద వెళ్ళే వ్యక్తిని, మళ్ళా బస్ స్టాండింగ్లోను, రైల్వే స్టేషన్లోను, మళ్ళా వివిధ వర్గాల వారిని, వివిధ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇచ్చిన దాన్ని బట్టి అనాలిసిస్ ఉంటుందండి. ఏ నియోజకవర్గాల్లో తిరిగారు, ఆ నియోజకవర్గాల పేర్లు మీరు చెప్పగలరా? ఇక్కడ తిరిగానండి. సత్తెనపల్లిలో తిరిగాను. మన గుంటూరు 17 నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో తిరిగానండి. ఈ 17 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ అనేది రాదు, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. టీడీపీ వాళ్ళే గెలుస్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు 17 నియోజకవర్గాలు తిరిగామని చెప్పింది, 17 నియోజకవర్గాల్లో మీరు ఒక పార్టీ అభిమానిగా తిరిగినట్లు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. మీరు అంత మాత్రం మీరు 17 నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గం కూడా గెలవదని చెప్తున్నారంటే మీరు పార్టీ అభిమానిగా మాట్లాడుతున్నట్లే ఉంది తప్ప అనలిస్ట్గా కానీ సెఫాలజిస్ట్గా కానీ మాట్లాడినట్లేదు. నేను నమ్మించాలని మిమ్మల్ని నాకు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయం కాదు, పార్టీ కాదు. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి మాకు 010 పొద్దు కింద 1వ తారీఖున జీతాలు ఇప్పించిన మహానుభావుడు అని చెప్పని అనుకున్నాం ఆ రోజున. కానీ ఈ రోజున పరిస్థితులు సంక్షేమ పథకాలు కూడి పెడతాయని చెప్పని, సంక్షేమ పథకాల వల్ల గెలవచ్చు అని చెప్పుకుని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది. అది జరిగే పని కాదు, జరగదు. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు. గొప్పవాళ్ళు అనుకునేది నేను గొప్పవాడిని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సెఫాలజిస్ట్ అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఎనలిస్ట్ అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి చెప్పగలిగిన వాడు మాత్రమే సమర్థుడు. అట్లా చెప్పలేని వాడి ఏ జోస్యం చెప్పినా కానీ జోస్యం కింద తీసుకుంటాను తప్పితే ఇట్లా జోస్యం చెప్పేవాడు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళలో మీరు ఒకళ్ళు అనుకుంటున్నాను నేను. మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? నా అభిప్రాయం అనేది తీసేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన ఒక అనలిస్ట్గా చెప్తున్నా అన్నప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినప్పుడు మాత్రమే అనలిస్ట్ అవుతాడు. అలాగే సెఫాలజిస్ట్ అంటే దానికి ఒక శాంపిల్స్ పాడు ప్రతి నియోజకవర్గంలో తీసుకోవాలి, 170 నియోజకవర్గాలు తీసుకోవాలి. నేను 17 నియోజకవర్గాలు తీసుకున్నా రాష్ట్రం మొత్తం గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెబుతుంటే ఒక అభిమానిగా తీసుకుంటే అభిమానిగా అతను గౌరవిస్తాము తప్ప సెఫాలజిస్ట్గా కానీ అనలిస్ట్గా కానీ గౌరవించడం అనేది జరగదు. ఎందుకంటే సెఫాలజిస్ట్కి ఒక రీజన్స్ ఉన్నాయి, అనలిస్ట్కి ఒక పద్ధతులు ఉన్నాయి. అనలిస్ట్ చేసేవాడు, అనలైజ్ చేసేవాడు నీకు నియోజకవర్గాలకు వెళ్ళకపోయినా కానీ కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. అట్లా పాటించని వ్యక్తులు అభిమానులుగా చెప్పవచ్చు, అభిమానులు గౌరవిస్తాం. మీరు మీ పార్టీ అభిమానిగా చెప్పండి, ఓకే, దాని గురించి అసలు ఆర్గ్యూ చేయడానికి లేదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదంటానికి లేదు. ఎందుకంటే అభిమాని అనేవాడు 17 గెలుస్తామని చెప్పొచ్చు, 175 గెలుస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 గెలుస్తాం, వైనాట్ 175 అంటున్నాడు. మీరు కూడా వైనాట్ 17 అనండి, గుంటూరు ఏమో తప్పే ఉంది దాంట్లో లేదు. ఎందుకంటే బికాజ్ 17 ఉన్నాయి, మీరు ఒక అభిమానిగా 17 ఓకే, దాని గురించి నో ప్రాబ్లం. కానీ అనలిస్ట్ అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ కూడా ఇదివరకు మీరు చెప్పలేకపోయారు కాబట్టి మిమ్మల్ని అనలిస్ట్గా పరిగణలోకి తీసుకోను. అట్లాగే సెఫాలజిస్ట్గా మీరు కొన్ని పద్ధతులు ఉన్నాయి, సెఫాలజిస్ట్గా కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోను. మీరు చెప్పినవన్నీ కూడా ఓన్లీ పార్టీ అభిమాని